అనుకుంటున్నా. 140 కోట్ల మంది భారతీయులు ఎంతో ఎదురు చూస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా దేశ ఆర్థిక బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, అన్ని రాష్ట్రాల్లో ప్రగతి సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది. దానికి ముందు మనం ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతున్నాయి. వాటి ప్రస్థానం ఏ విధంగా ఉంది, వాటి యొక్క సిద్ధాంతాలు అంతేకాలు ఏ విధంగా ఉంటాయనేది అందరూ తెలిసిన విషయమే. కాకపోతే క్రీస్తు పూర్వం 1700 సంవత్సరంలో భారతదేశం యొక్క పాత్ర ప్రపంచ దేశాల్లో 25% జీడిపి ఉందంటే ఎవరు నమ్మరు. అప్పుడున్న మనకున్న వనరులు కానీ ఖనిజాలు కానీ అన్ని రకాల విభాగాల్లో ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి 25% జీడిపి ఉండేది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొల్లగొట్టుకొని మొత్తం దోచుకొని ఇక్కడి నుంచి సర్వనాశనం చేసి ఈ దేశాన్ని వెళ్ళిపోయారో, ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క జీడిపి పరిస్థితి 2-3% ఉండింది. ఆ తర్వాత మనకు తెలుసు కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో దేశం ఏ విధంగా ప్రగతి పదంలో ముందుకు జరిగిందా, ఎక్కడెక్కడ అవరోధాల్లో ఆగిపోయారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ యొక్క ఉనికి కోసం, వాళ్ళను ప్రజల ఓటు బ్యాంకు కోసం వాళ్ళు తీసుకున్న సంస్కరణలు, నిర్ణయాలు మనల్ని ఏ విధంగా అధపాతాలకి తొక్కేశాయో మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈరోజు ఒకే ఒక సంకల్పం, ఒకే ఒక తాత్విక పునాది సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ 1965 సంవత్సరంలోనే మానవతా ఏక దర్శనం అనే దాంతో, అలాగే అంత్యోదయ స్ఫూర్తి, ఈ రెండు. భారతీయ జనతా పార్టీకి నాయకుడు ఉండడు, జెండానే నాయకుడు. భారతీయ జనతా పార్టీకి వేరే స్వార్థపరమైన సిద్ధాంతాలు, పుస్తకాలు ఉండవు. వాటికి ఉన్నది ఏకైక సిద్ధాంతము అంత్యోదయ స్ఫూర్తి, ఏకాత్మ మానవ దర్శనం. మూడోది, నాయకులు ఉండరు, కార్యకర్తలే నాయకుడుగా ఉంటారు. కాబట్టి కుటుంబ పరిపాలనకు కానీ, వ్యక్తిగత స్వార్థాలకు కానీ, వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం కానీ, ఏ రోజు దేశ భవిష్యత్తును కానీ, దేశ రక్షణ విషయంలో కానీ, దేశ అభివృద్ధి విషయంలో కానీ బలహీన బడుగు వర్గాల యొక్క అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే పాత్ర భారతీయ జనతా పార్టీలో ప్రత్యేకమైన పాత్ర. మనకి తెలుసు, డబ్బున్నవాడు సంపాదించడం అభివృద్ధి పదం కాదు. ఎక్కడైతే పేద బలహీన వర్గాలు కనీసం మౌలిక వసతులని సమకూర్చగలే దిశలో పయనిస్తే అదే అభివృద్ధి, అదే ఆ దేశం యొక్క అభివృద్ధి. ఈరోజు ప్రధానమైన అంశం, నిన్న పార్లమెంట్లో మన ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం చర్చాంశంగా మారింది. ఈ బడ్జెట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఆమెకి మొరార్జీ దేశాయ్ తర్వాత కేంద్రంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్కు దక్కుతుంది. 8 పర్యాలు అయిపోయి ఈరోజు నిన్న 9వసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆమెలో ఉన్న ఒక నైపుణ్యత, ఒకటే ఒక ముఖ్య లక్ష్యం, వికసిత్ భారత్ 2047 సంవత్సరానికి ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా, ఇప్పుడు మనం ఉన్న 4వ స్థానం నుంచి 3వ స్థానానికి ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లే అభివృద్ధి పదంగా, అలాగే దేశంలో ఏదైతే భవిష్యత్తు యువకుల కోసం ఆధారపడిందో ఆ యువకుల శక్తి బడ్జెట్ అని చెప్తాం, యువశక్తి బడ్జెట్ ఇది. అదే కాకుండా అన్ని దేశాలు కూడా మనల్ని టార్గెట్ చేశాయి. అన్ని దేశాలు కూడా మన మీద ఒక రకమైన అసూయను వెళ్ళబుచ్చుతున్నాయి. వీళ్ళలో ఉన్న ఐకమత్యం, వీళ్ళలో ఉన్న పట్టుదల, వీళ్ళలో ఉన్న ఆ శ్రమజీవుల యొక్క కృషి ఫలితం వల్ల ఈరోజు అన్ని అగ్రదేశాలన్నీ కూడా ఇండియాలో ఏం జరుగుతుంది, ఇండియాని ఏ విధంగా అణగదొక్కాలని మనందరికీ తెలుసు. గత కొన్ని నెలలుగా అన్ని దేశాలు మన మీద టార్గెట్ చేసి ట్యాక్సులు వేయడం, సుంకాలు పెట్టడం, వాటికి కావాల్సిన అన్ని రకాల కోణాల్లో అటాక్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే ఒకటి స్వదేశీ. స్వదేశీ అంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు మనమే వాడుకోవాలనేది ఒక ప్రధానమైన అంశమే కాదు. స్వదేశీ భోగ అంటే ఒక వస్తువులే కాదు, ఇక్కడ మన ఒక సంస్కృతి, మన ఒక భాష, మన ఒక వేషధారణ, మనం పండించే పంటలు కానీ, వంటలు కానీ, ఇవన్నీ కూడా అన్ని దేశాలకి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈరోజు భారతదేశాన్ని చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ఏ విధంగా ఉండాలి, ఈ దేశాలంతా ఇలా టార్గెట్ చేసే ఈరోజు మన బడ్జెట్ ఏ విధంగా ఉండాలంటే, యువతకి ప్రాధాన్యత ఇచ్చేటట్టు ఉపాధి కల్పన, బలహీన బడుగు వర్గాల అభివృద్ధి ధ్యేయంగా అన్ని రంగాలలో, అన్ని సెక్టార్లలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పదానికి అర్థం, నిర్వచనం ఉండే విధంగా ఈరోజు
7% అభివృద్ధి పదంతో ముందుకు తీసుకెళ్లే విధంగా బడ్జెట్ని కేటాయించడం జరిగింది. మనకు తెలుసు, అట్లని మనము ఏ దేశాన్ని కూడా అగౌరవపరిచేది లేదు, ఏ దేశాన్ని కూడా తోసుకునేది లేదు. వాళ్ళతో కలిసి పర్యాటక రంగంతో పాటు, మార్కెటింగ్ రంగంతో పాటు అన్ని రకాల సాంకేతిక రంగాల్లో కూడా ఈరోజు అభివృద్ధి పదంలో కేటాయించడం జరిగింది. మనందరికి కావాల్సింది విద్య, ఆరోగ్యం, అలాగే చేతికి పని, ఇండస్ట్రీస్, వ్యవసాయ రంగం, మహిళకి స్వావలంబన, ఆర్థిక స్వావలంబన ఏ విధంగా ఉంటుంది. అత్యధిక శాతం భారతదేశంలో కష్టపడే జీవులే 80% దాకా ఉన్నారు. సో వీళ్ళని మనసులో పెట్టుకొని, వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అదే విధంగా చెప్తున్నాను, రక్షణ విషయంలో కూడా దగ్గర 8 జలాలుగా అంటే సముద్రపు మార్గాలను కూడా అభివృద్ధి పదం చేసే విధంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, మన రాష్ట్రానికి ఏంటి, మనకి ఏంటి అనేది చాలా మంది ప్రశ్నిస్తుంటారు. కేంద్రం బడ్జెట్ అనేది ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, అది ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఆ బడ్జెట్ని కేటాయించడం జరుగుతుంది. మనకు తెలుసు, ఈరోజు అత్యధిక మార్కెటింగ్ రంగం అభివృద్ధి చెందాలంటే హైవేస్ కాడి నుంచి, రైల్వే లైన్ కాడి నుంచి, విమానాల్లో, ఈ రంగాల్లో ఏ విధమైన అభివృద్ధి ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఇప్పుడు హై స్పీడ్ కారిడార్లను కూడా 7 ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఫార్మా మెడిసిన్ సంబంధించి 10,000 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈ తెలుసు, మైక్రో స్మాల్ ఇండస్ట్రీ, మైక్రో ఇండస్ట్రీస్, సూక్ష్మ అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా దగ్గర 10,000 కోట్ల ఫండ్ని కేటాయించడం జరిగింది. 7 లక్షల కోట్ల రూపాయలని ఇమీడియట్ గా రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విషయానికి వస్తే కోస్టల్ బెల్ట్ మనకు తెలుసు, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇవన్నీ తీర ప్రాంతాలు. ఈ ప్రాంతాలన్నిటిని కూడా కోస్టల్ అభివృద్ధి పరంగా ఎర్త్ స్పేస్ సంబంధించినవి కూడా కేటాయించడం జరిగింది. అలాగే అమరావతికి సంబంధించి కూడా దగ్గర 1,500 కోట్ల రూపాయలని ఆల్రెడీ కేటాయించడం జరిగింది. అలాగే మనకి ఖనిజాలకు సంబంధించి, అలాగే టూరిజం డెవలప్ నుంచి 5 ప్రత్యేక ప్రాంతాలని అభివృద్ధి పథంలో ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకురావడం జరుగుతుంది. అలాగే విద్య కానీ ఫార్మా కానీ కొత్త జాతీయ స్థాయి పరిశోధన కేంద్రాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే స్వదేశీ మనకు తెలుసు, ఖాదీ కోసం ఈరోజు మహాత్మా గాంధీ స్వరాజ్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనకు తెలుసు, క్రీడలకు సంబంధించి నైపుణ్యమైనటువంటి వస్తువులన్నీ కూడా మన ఇండస్ట్రీ, మన దేశంలోనే తయారు చేసుకునే దానికి సంబంధించి జరిగింది. అతి ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగ కల్పన, వ్యవసాయము, అభివృద్ధి ధ్యేయం. సెమీ కండక్టర్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్. సెమీ కండక్టర్ మిషన్ 2.0 అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మధ్య కాలంలో మనం అందరూ ఎన్నో సెమినార్లు విన్న వాళ్ళకి అర్థమవుతుంది. వాటికి 40,000 కోట్ల రూపాయల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్న మెగా టెక్స్టైల్స్ ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకో ముఖ్యమైన పాయింట్, ఇవన్నీ సక్రమంగా జరగాలంటే 2025 తర్వాత 350 సంస్కరణలను ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకురావడం జరిగింది. అలాగే నేషనల్ ఫైబర్ స్కీమ్స్ కానీ, నెక్స్ట్ వచ్చి 3 కెమికల్ యూనిట్స్ కానీ, ఎయిర్ కారిడార్లు ఆల్రెడీ చెప్పాను, ఒడిశా, కేరళ, ఏపీ, తమిళనాడులో. ఆరోగ్యకరమైన బయో ఫార్మా ప్రాజెక్ట్స్, 12.12 లక్షలతో మౌలిక వసతులు, 25 కోట్ల మందిని పేదరిక నిర్మూలనం, దేశవ్యాప్తంగా వాళ్ళని పేదవారి నుంచి నిర్మూలన చేసే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా హోమియోపతితో పాటు ఆయుర్వేదిక్ కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. పూర్వకాలంలో మనకు ఉన్నది ఇవన్నీ లేవు, ఆయుర్వేదికే చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎన్ని స్కీములు వచ్చాయో హెల్త్ డిపార్ట్మెంట్, నేషనల్ హెల్త్ మిషన్స్లో మనందరికీ తెలియజేయాల్సిన అవసరం, మనందరి కర్తవ్యం కూడా. డబ్బున్నవాడు ఏ కార్పొరేట్ హాస్పిటల్కైనా పోతారు, లేని వాళ్ళ పరిస్థితి, పేదవాళ్ళ పరిస్థితి. ఈ ఆయుర్వేదిక్ కూడా సంబంధించి 3 ఆయిల్ ఇండస్ట్రీస్ని కూడా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే మనకు తెలుసు, 500 రిజర్వాయర్లు అభివృద్ధి చేసుకోకపోతే ఈ ఉన్న మనకి ఏదైతే ఖనిజాలు కానీ, వనరులు కానీ, తీర ప్రాంతంలో మనకి లభ్యమయ్యే ఆ రిజర్వాయర్స్ వల్ల జరిగే ప్రాజెక్ట్స్ 500 రిజర్వాయర్స్ను కూడా తీసుకురావడం జరుగుతుంది. అలాగే వికలాంగులకి
ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా జరిగింది. మనకు తెలుసు నేషనల్ హెల్త్ హ్యాండిక్రాఫ్ట్ ఇన్స్టిట్యూషన్స్ దేశంలో ఉన్నాయి, 8 సెంటర్లు ఉన్నాయి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తెలిసే కాళ్ళు, అంటే కృత్రిమమైన కాళ్ళు చేతులు ఏమి అవసరాలు ఉండేవి, అలాంటి వాటికి కూడా ఈరోజు ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయించారు. మనం కూడా మన రాష్ట్రానికి కూడా ఒక సెంటర్ని ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ డిమాండ్ చేసింది. ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉంది మనకి ఎన్డిహెచ్సి అంటారు దాన్ని, నేషనల్ డిజేబుల్స్ అది. సో అది కూడా మన రాష్ట్రానికి రావాలని కేటాయించడం జరిగింది. ఇవన్నీ పోతే బాగానే ఉంది దేవరా, ట్యాక్స్ పరిస్థితి ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ పరిస్థితి ఏంటి అంటారు సామాన్యుడులంతా. మీకు తెలుసు గత బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఈసారి కేంద్ర ప్రభుత్వము ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఆ కొత్త చట్టంలో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికి కూడా అప్ టు 2047 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చింది. కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటిని కూడా ఒక హబ్గా చేర్చి వాటిలో ఉన్న కోణాన్ని పట్టించి వాళ్ళ ట్యాక్సెస్ నిర్ణయించడం జరుగుతుంది. అలాగే మ్యాన్ పవర్ ఈ మధ్య కాలంలో మనం చూడాలి, మ్యాన్ పవర్లో వివిధ దేశాలకు వెళ్తున్నారు, ఇక్కడ చాలా మంది కార్పొరేషన్స్ అయిపోయినాయి, అంతే కదా, అవుట్ సోర్సింగ్ అంటున్నాము. ఈ మ్యాన్ పవర్ విషయాల్లో కూడా ట్యాక్సెస్ని టీడీఎస్ని తగ్గించడం జరిగింది. శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలో భారతదేశ 2026-27 బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల సమయంలో ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం లాంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు ఎవరైనా సరే విపరీతమైన రాయితీలు, ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడతారని ఊహిస్తారు. కానీ శ్రీ నరేంద్ర మోడీ గారు జనాకర్షణ పథకాల కన్నా జనానికి మంచి చేసే విధానాల్ని తన బడ్జెట్లో ప్రవేశపెట్టారు. జనాకర్షక పథకాలు కేవలం ఓట్లు రాలుస్తాయేమో కానీ ఈ దేశ ప్రగతికి, ఏదైతే మోడీ గారు సంకల్పించారో వికసిత్ భారత్ 2047కి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఉపయోగపడే అంశాలను మాత్రమే బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు మాతో, ఇన్ని ప్రధానమైన రాష్ట్రాల్లో మీరు అధికారానికి రావాలనుకున్న సందర్భంలో ఇలాంటి బడ్జెట్ ఎందుకు పెట్టారని. నిజంగా ఈ దేశం అభివృద్ధి చెందాలనుకునేవారు ప్రజలు కూడా ఈరోజు గమనిస్తున్నారు. తాత్కాలికంగా వారికి లబ్ధి చూకూర్చే పథకాల కన్నా కానీ దీర్ఘకాలికంగా వారి కుటుంబం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడే పథకాలను ఎవరైతే ప్రవేశపెడుతున్నారో వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈ యువకులను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఈరోజు అనేక రకాలైన స్కీమ్స్ వారు తీసుకురావడం జరిగింది. విద్యా సంస్థలకు పరిశ్రమలను అనుసంధానం చేయడం కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా ఫార్మా రంగంలో ఒక యూనివర్సిటీని తీసుకురావడం కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ మీద కావచ్చు, అదేవిధంగా చిప్పుల తయారీలో 2వ దశలో 40,000 కోట్లతో ఒక పథకాన్ని తీసుకురావడం కావచ్చు, హైస్పీడ్ రైల్ కారిడార్లు కావచ్చు, ఇవన్నీ యువతను టార్గెట్ చేసి వారు యువకులకు సంబంధించిన బడ్జెట్ను నిన్నటి రోజున తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 హైస్పీడ్ రైల్వే కారిడార్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా పోవడం మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎలా కట్టుబడి ఉన్నారు అనే ఉదాహరణ 7 హైస్పీడ్ కారిడార్లు దేశంలో ప్రవేశపెడితే 3 ఆంధ్రప్రదేశ్ మీద పోవడం, అందులోనూ 2 కారిడార్లు మన ఉమ్మడి చిత్తూరు జిల్లా మీదుగా పోవడం అనేది చిత్తూరు జిల్లా అభివృద్ధికి మోడీ గారు ఇచ్చిన ప్రాముఖ్యతగా మనం అందరూ గమనించాల్సిన అంశం. అదేవిధంగా జిల్లాలో విపరీతంగా కొబ్బరి కావచ్చు, మనం జీడి మామిడి కావచ్చు తూర్పు ప్రాంతంలో పండిస్తాం. ఆ రైతుల కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని తీసుకురావడం, రైతులకు ప్రత్యేకించి వారికి ఏ విధంగా ఏఐ టెక్నాలజీని అనుసంధానం చేసి ఆధునిక పద్ధతుల్లో రైతాంగాన్ని ముందుకు తీసుకుపోవడానికి కూడా ప్రత్యేకించి ఈరోజు నిధులు కేటాయించడం, పరిశోధనలకు నిధులు కేటాయించడం చిత్తూరు జిల్లాకు ప్రత్యేకించి రైతాంగానికి మేలు చేసే అంశంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అన్ని రంగాలకు సంబంధించి మహిళలకు సంబంధించి కూడా వారు అనేక కార్యక్రమాలు తీసుకురావడం, కేవలం మహిళలకే కాదు రక్షణ రంగానికి ఇతోధికంగా నిధులు కేటాయించడం జరిగింది. ఏదైతే దేశ రక్షణ విషయంలో రాజీ పడబోవనేసి మరోసారి నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా బడ్జెట్ ద్వారా తెలియజేసిన పరిస్థితి. బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధుల్లో దాదాపు 80% దేశీయంగానే ఆయుధ పరిశ్రమలు ప్రోత్సహించడానికి దేశంలోనే కొలాలని చెప్పి ఇక్కడ స్టార్టప్లను ప్రోత్సహించాలని చెప్పి కూడా వారు నిర్దేశించడం యువతకు అనేక అవకాశాలను తెచ్చిపెట్టే అంశంగా మేము ఈ సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి సోదరులు శ్రీ జల్లి మధుసూదన్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం.